నమస్తే వెల్కమ్ టు లెజెండ్ టీవీ। ఏదైతే జూబ్లీ సంబంధించినటువంటి ఎమ్మెల్యే కాలనీలో రోడ్ నెంబర్ 12లో ఒక పెద్దమ్మ తల్లి టెంపుల్ని కూల్చివేసినప్పటి నుంచి ఒక పెద్ద యుద్ధ వాతావరణం అయితే ఏర్పడింది। దీనికి సంబంధించి హైకోర్టు అయితే కొన్ని కీలక అంశాలు అయితే జారీ చేసింది। అక్కడ ఉన్నటువంటి ఇటు పోలీస్ సిబ్బంది కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు। నిజంగా పెద్దమ్మ తల్లి టెంపుల్ను 70 సంవత్సరాల మేము పూజలు చేస్తూ ఉన్నాం, ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తూ ఉన్నాం, కుంకుమార్చన ప్రోగ్రాంలు చేస్తూ ఉన్నాం, మా కులదైవంగా పూజించుకుంటా ఉన్నాం। మా ఏ సమస్య వచ్చినా కూడా ప్రతిసారి అమ్మ దగ్గరికి వెళ్ళి మేము దీవెనలు తీసుకుంటే మాకు చాలా మంచి జరిగింది, ఎన్నో మేలు చేసింది। అటువంటి తల్లిని మేము కావాలనే ఆ భూమిని ఆశించి, ఏదైతే ఆ ప్రభుత్వ స్థలాన్ని ఆశించి కావాలనే అక్కడ గుడి ఏర్పాటు కాకుండా వీళ్ళే అప్పటి మనం ఏర్పాటు చేసి వాళ్ళ డబ్బులతో ఏర్పాటు చేసి ఒక రాయికి ఆ పెయింట్ లాంటిది వేసి కావాలనే ఈ భూమి కాజేసే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పేసి ఇటు రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది, అలాగే కాంగ్రెస్ నాయకులు కూడా మొదటగా మాట్లాడిన పరిస్థితి। దీనికి సంబంధించి హిందూ సంఘ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున అక్కడికి వెళ్ళి ఆందోళన వ్యక్తం చేశారు। అక్కడికి వెళ్ళి కుంకుమార్చన ప్రోగ్రాం చేయబోయారు, అలాగే బోనాలు సైతం అక్కడికి తీసుకెళ్ళి మేము బోనాల పండుగ చేసుకుంటామని చెప్పేసి, తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా అక్కడికి వెళ్ళి మేము బోనాలు సమర్పిస్తామని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున బోనాలతో శివసత్తులతో ఎంతోమంది కూడా వందలాదిగా వేలాదిగా తరలి వెళ్ళి అక్కడ పెద్దమ్మ తల్లి టెంపుల్కి చేరుకోగానే వెంటనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అక్కడ పోలీసులకు అలర్ట్ చేసి పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ఆ పెద్దమ్మ తల్లి చుట్టూ ఉన్న ప్రతి ఎక్కడెక్కడైతే ఎంట్రీ ఎగ్జిట్ల ప్రతి దగ్గర కూడా పోలీస్ పహారా పెట్టిన పరిస్థితి। ఎక్కడెక్కడ బారికేడ్లు పెట్టి ఎక్కడెక్కడ అరెస్ట్ చేసి తీసుకువెళ్ళడానికి అటు వ్యాన్లు, డిసిఎంలు ఎక్కడెక్కడ ఏర్పాట్లు చేసిన పరిస్థితి। దీనికి సంబంధించి హిందూ సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు। ఖచ్చితంగా మీరు ఏ రకంగా ఎందుకు అసలు ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసివేయాల్సి వచ్చింది, ఖచ్చితంగా విగ్రహాన్ని ఎక్కడి నుంచి ఎవరు తీశారో వాళ్ళే మళ్ళీ అదే చేత్తో పెట్టాలి అక్కడ అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఇటు హిందూ సంఘ నాయకులు కావచ్చు, హిందూ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున వేల సంఖ్యలో అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని ఆగ్రహం చేసిన పరిస్థితి। దీనికి సంబంధించి ఒక విగ్రహాన్ని ఒక ప్రదేశం నుంచి తీయాలంటే అక్కడ యజ్ఞయాగాలో హోమాలో చేసి అక్కడ నుంచి ఆ ప్రతిష్ఠించిన ప్లేస్ నుంచి వేరే దగ్గర ప్రతిష్ఠించే అవకాశం ఉంటుంది, కానీ ఇక్కడ ఇష్టానురీతిగా ఒక ఎంఆర్ఓ వచ్చి అక్కడ చైర్ పైన కూర్చుండి రాత్రికి రాత్రే విగ్రహాన్ని తీసేసి అక్కడ ఉన్నటువంటి సామాగ్రి మొత్తాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లాంటి ఏదైతే మేము అప్పటి మందం వాళ్ళు డబ్బులు ఇచ్చి భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డబ్బులు ఇచ్చి 4 పిల్లర్లు వేసుకొని ఒక గుడిలా కట్టే ఏర్పాటు చేశారు, కానీ అది కూడా కూల్చేశారు। అక్కడ ఉన్నటువంటి ఏ సామాగ్రి కూడా కనిపించకూడదు, అసలు ఇక్కడ దేవాలయం ఉంది అని దీనికి సంబంధించి ఏది కూడా ఎక్కడ ఏ ఆనవాళ్ళు కూడా కనిపించకుండా కూల్చివేసిన పరిస్థితి। అసలు ఎందుకు ఎంఆర్ఓ డైరెక్ట్గా ఇన్ని సంవత్సరాల 70 సంవత్సరాల పూజలు చేస్తూ ఉన్నాం ఈరోజే, ఎందుకంటే మేము ఆ రోజు సాయంత్రం బోనాలు సమర్పించుకున్నాం, ప్రతి ఏటా బోనాలు చేస్తాం కాబట్టి బోనాలు సమర్పించుకున్నాం। మంగళవారం రోజు సాయంత్రం ఎక్కడెక్కడ ఇళ్ళలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆమె సాయంత్రం పూట వచ్చి ఎందుకు ఆ వర్షంలో కూడా గొడుగు వేసుకొని మరి అక్కడ దేవాలయం దగ్గర కూర్చుండి ఎందుకు కూల్చివేయవలసి వచ్చింది, 70 సంవత్సరాలు లేనిది ఇప్పుడే ఎందుకు ఈ ప్రభుత్వ స్థలం గుర్తొచ్చింది అని చెప్పేసి అక్కడ ఉన్న భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు। అలాగే ప్రభుత్వం పైన ఇష్టానురీతిగా మాట్లాడిన పరిస్థితి। ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉన్నాయి అని చెప్పేసి, అలాగే ఈ దేవుడిని తీసేసినందుకు మీకు ఏదో శాస్త్ర జరుగుతుంది అని చెప్పేసి, మరోసారి మీ ప్రభుత్వం అధికారంలోకి రాకుండా ఈ దేవుడే ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తాడు, శపిస్తుంది అని చెప్పేసి కూడా భక్తులందరూ శాపనార్థాలు పెట్టిన పరిస్థితి। అయినా కూడా ప్రభుత్వం వినకుండా లేదు ఇది ప్రభుత్వ స్థలమే, కావాలంటే మీకు వేరే దగ్గర 1000 గజాల లేకపోతే 130 గజాల ఇస్తాం, ఈ ఆలయానికి ఇది ప్రభుత్వ స్థలంలో మీ గుడికి అనుమతి లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వస్తూ ఉంది। అక్కడ వెళ్ళిన ప్రతి ఒక్కరిని అరెస్టు చేస్తూ ఉంది। అక్కడికి వెళ్ళినటువంటి చీకోటి ప్రవీణ్ని కావచ్చు, అలాగే ప్రియా చౌదరిని కావచ్చు, కరాటే కళ్యాణిని కావచ్చు, ఇలా హిందూ సంఘ నాయకులు కావచ్చు, అలాగే బీజేపీ నాయకులందరినీ కూడా ఎక్కడదక్కడ ఏదైతే కుంకుమార్చన ప్రోగ్రాం చేయబోతున్నారో అదే రోజు ముందస్తుగా ఎక్కడక్కడ వాళ్ళ ఇళ్లలోనే అరెస్ట్ చేసిన పరిస్థితి। శివసత్తులందరినీ కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి। అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయల్లో కూడా అక్కడికి వెళ్ళి మా దైవం అని చెప్పేసి ఇజ్రాయల్ కూడా వెళ్ళబోగా వాళ్ళను కూడా అక్కడ అరెస్ట్ చేసిన పరిస్థితి। దీనికి సంబంధించి ఇష్యూ ఇంత పెద్ద యుద్ధవాతనం కొనసాగుతుంటే కూడా ప్రభుత్వం కనీసం చలనం లేకుండా కూడా అక్కడ పోలీస్ పహారా రోజు పెడుతూ కనీసం స్పందించిన పరిస్థితి। దీనికి సంబంధించి హైకోర్టు సీరియస్ అయింది, ఎందుకు ఆ విగ్రహాన్ని మీరు అక్కడ నుంచి తీసివేయాల్సి వచ్చింది, నిజంగా అక్కడే అసలు ఏంది దానికి సంబంధించి పూర్తి విషయాలు మాకు ఖచ్చితంగా తెలియాలి, అక్కడ ఎందుకు ప్రజలు 70 సంవత్సరాలుగా పూజలు చేస్తూ ఉన్నామని ప్రజలు చెప్తా ఉన్నారు, భక్తులు చెప్తా ఉన్నారు, మీరు ఎందుకు అక్కడ నుంచి ప్రభుత్వ స్థలం అని చెప్పేసి గుడిని అప్పటిదప్పుడు ఎన్ని ఏళ్ళుగా లేనిది ఇప్పుడే ఎందుకు అక్కడ నుంచి తీసివేయాల్సి వచ్చిందని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది। దీనికి సంబంధించి ఈ నెల 18 వరకు వాయిదా విధించింది। ఈ నెల 18 వరకు ఖచ్చితంగా నాకు పూర్తి సమాచారం కావాలి, ఎందుకు మీరు ఆ గుడిని తీసేయాల్సి వచ్చింది, ఆ తీసివేసినటువంటి విగ్రహాన్ని మీరు ఎక్కడ భద్రపరిచారు, ఆ విగ్రహాన్ని ఖచ్చితంగా మీరు
ఇంకా భద్రించాలి, ఏం కాకుండా చూసుకోవాలి విగ్రహాన్ని. ఖచ్చితంగా ఆ ప్రదేశంలో పెట్టే ఏర్పాట్లను చేయాలి. నాకు పూర్తి విషయాలు ఎందుకు అసలు మీరు అక్కడ ఉన్నటువంటి హిందూ నాయకుల్ని కావచ్చు, మిగతా భక్తులందరినీ కావచ్చు ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది, పోలీస్ పహారా ఎందుకు పెట్టవలసి వచ్చింది, 70 ఏళ్ళుగా లేనిది ఇప్పుడే ఎందుకు ఆ గుడిని కూల్చివేయాల్సి వచ్చిందని చెప్పేసి ఆ ప్రభుత్వాన్ని హైకోర్టు గట్టిగానే మొట్టికాయలు వేసింది. దీనికి సంబంధించి ఈ నెల 18 వరకు వాయిదా విధించింది. చూడాలి నిజంగా ఈ ప్రభుత్వం అసలు ఈ గుడికి సంబంధించి ఎటువంటి విషయాలు బయటపెట్టే ఛాన్స్ ఉంది. మరి ఆ చెప్పినటువంటి విషయాల పట్ల భక్తులందరూ సంతోషంగానే ఉంటారా, లేకపోతే మళ్ళీ ఏదన్నా అక్కడ పెద్ద ఎత్తున కూడా మళ్ళీ ఉద్యమాలు రాబోతా ఉన్నాయని చెప్పేసి ఈ నెల 18 వరకు వేచి చూసి అక్కడ అసలు ఏం జరగబోతుందో అని చెప్పేసి కూడా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది.